అండి, అందరూ బాగున్నారండి. తక్కువ టైంలో చికెన్ ఫ్రై ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి. చికెన్ శుభ్రంగా కడుక్కుని పెట్టుకున్నాము. అల్లము, ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకున్నాము. రెండు స్పూన్లు కారం వేసుకున్నాము. రుచికి సరిపడగా ఉప్పు వేసుకుంటున్నాము. అర స్పూన్ పసుపు వేసుకున్నాము. నిమ్మబద్ద పిండుకుంటున్నాము. ఈ చికెన్ని అర్ధగంటలో ఇలాగా నానబెట్టేసుకుని ఫ్రై చేసుకుందాం. 30 minutes later. ఇప్పుడు పొయ్యి మీద ఆని పెట్టుకున్నాం. ఆయిల్ వేసేసుకున్నాం ఫ్రైకి సరిపడగా. ఇది చాలా బాగుంటుంది. కొత్తగా చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇలా చేసుకుంటే చిన్నపిల్లలు కూడా చేసేసుకోవచ్చు. ఇది అంత రుచిగా ఉంటుంది. ఇది దీంట్లోకి కొద్దిగా ఏదైనా వేసుకున్నామా అని అనుకో, పప్పుచారు కానీ రసం కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది 4 రోజులు కూడా నిల్వ ఉంటుంది ఈ ఫ్రై మనం ఇలా చేసుకుంటే. ఆయిల్ ఇటెక్కిపోయింది, కరివేపాకు వేసుకుందాం. లవంగాలు ఒక్కటే పొడిని చేసుకున్నాం. ఇది ఈ పొడి కూడా తాలింపు వేసుకుందాం. అర్ధగంట ముందు నానబెట్టుకున్న చికెన్ చికెన్ ఫ్రై అయిపోయిందండి. కొత్తిమీర జీరండి వేసుకొని దించేసుకోవాలి. మరి ఒక వీడియోతో కలుద్దామండి మళ్ళీని. ఈ కర్రీ మీరు కూడా చేసుకుని అంత ఈజీగా తొందరగా చేసుకునే చికెన్ ఫ్రై రుచి చూసి నాకు కామెంట్స్ పెట్టండి.